హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్ అండి. అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మన మార్నింగ్ చూడండి, ఇట్లా దొడ్లోకి బాల్కనీలోకి వచ్చాను. నేతి బీరకాయ అయితే కొంచెం పెద్దదయిందండి. ఇలా వామ్మాకులు, మందార చెట్లు అవన్నీ ఒకసారి పువ్వులు చూడండి, ఇంకా అయితే విరపూయలేదు. ఇప్పుడిప్పుడే తెల్లవారుతుంది కదండి. ఈలోపు పువ్వుల కోసం అనేసి అపరాజిత పువ్వులు ఇక్కడ మాకు పార్కులో ఉన్నాయండి. వెళ్ళి తీసుకొచ్చుకుందామని చిన్న కవర్ అయితే తీసుకొని వెళ్తున్నాను. చూసారా పువ్వులు ఎంత బాగున్నాయో చెట్టు నిండా అసలు. తర్వాత నేను వచ్చేసి బ్యాడ్మింటన్కి వచ్చేసానండి. ఈ విధంగా రోజు వస్తాను కదా, ఇలా మా ఫ్రెండ్స్ అందరు బ్యాడ్మింటన్ నుంచి బ్యాక్ ఇంటికి వస్తున్నాము. కొంచెం గరికాది కోసేసుకొని ఇంటికి వచ్చానండి. ఈలోపు నాతో సాకి అని నా కుక్క వస్తుందండి, నాతో పాటు రోజు కిందే ఉంటుంది. నేను పెంచుకోను కానీ పాలైపోస్తానండి, ఖర్చు అయిపోయిన కుక్కలన్నీ పాపం. ఇంకా కాఫీ పెడదామనేసి కాఫీకి పాలు ముందు రోజు బాటిల్లో పోసుకుంటానండి. మిగిలిపోయినవి అవన్నీ పోసి ఎగ్స్ అయితే బాయిల్ చేయటానికి పెట్టాను. నిన్న తెచ్చాను కదండి గిఫ్ట్, కుక్కర్ స్టార్ట్ చేశాను. కొంచెం పసుపు అది రాసి స్టార్ట్ చేస్తానండి. ఏదైనా కొత్త వస్తువు ఎలక్ట్రానిక్ ఏది కొన్నా కూడా ఇలా ఎగ్స్ అయితే పెట్టి, ఒకవైపు కూరగాయలు వండాల్సినవి మ్యాంగోస్ అన్నీ బయట పెట్టి, ఇడ్లీ అయితే చిన్న చిన్న ఇడ్లీలు నాకు భలే నచ్చాయండి. ఇవి వచ్చేసి ప్లేట్లు చక్కగా నాకు మా వారికి ఇలా పెట్టానండి. 3 4 12 ఇడ్లీలు చిట్టిడ్లీ. ఈరోజు చిట్టిడ్లీ నేతి కారం చేద్దామనేసి ఇలాగా ట్రై చేశాను. చాలా బాగా నచ్చిందండి నాకు. తీసుకోండి, బ్యాచిలర్స్కి కానీ మామూలుగా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ వంట రాని వాళ్ళకి కానీ చాలా ఉపయోగపడుతుంది. ఇలా మా బాబు వచ్చారు. మా బాబుకైతే పన్నీర్ శాండ్విచ్ చేశాను. తను జిమ్కి వెళ్ళి వస్తాడు. వచ్చాక ఇది కొంచెం ప్రోటీన్ ఫుడ్ అనేసి ఇలాగా కొన్ని ఐటమ్స్ చెప్పాడు, చేయమ్మా అనేసి ఆన్లైన్లో చూసి చేశాను. ఇలా బాదమాకులు ఇస్తరాకు కుట్టానండి, మొన్న కోసుకొచ్చినాయి, ఎండకు వడలిపోతున్నాయండి. ఇలా పన్నీర్ శాండ్విచ్ చేశాను. ఈలోపు ఇడ్లీ అయితే బాయిల్ అయ్యాయండి చక్కగా. అసలు ఎంత 5 minutes కూడా పట్టలేదండి. చక్కగా దీనికి స్పీడు మ్యాక్సిమము హై అన్నీ ఉన్నాయండి. మనకి టైంని బట్టి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవటమే. చాలా ఈజీగా ఉంది, చాలా బాగా వచ్చాయండి ఇడ్లీ అయితే. ఏమీ లేదు, నేను నెయ్యి కానీ నెయ్యి అయితే పూసేదాన్ని పాత ప్లేట్లకి, దీనికైతే ఏం పూయలేదండి. కానీ ఎంత చక్కగా చిట్టి ఇడ్లీలు ముచ్చటగా ఉన్నాయండి. చూస్తానికి చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. ఇప్పుడు కారప్పొడి కొంచెం నెయ్యి వేస్తే అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయండి. చూడండి చక్కగా ఉన్నాయి. తినటానికి అసలు ఎంత ఇలా కలర్ఫుల్గా మనం డెకరేషన్ చేసుకొని తింటే 2 తినేవి 4 అలా తింటామండి. ఎగ్స్ కూడా బాయిల్ చేశాను నిన్న తెచ్చిన కుక్కర్లో. ఇలా ముందు ఫ్రంట్ బాల్కనీ అవన్నీ కొంచెం వాటరింగ్ చేద్దాము అని మొక్కలకైతే ఇవాళ స్నానం చేయించేశానండి శుభ్రంగా. శుక్రవారం తలంటు పోసుకుంటారు కదా పాత వాళ్ళు, అలానే నా మొక్కలన్నిటికీ అయితే ఇవాళ మొత్తం క్లీన్ చేశానండి. ఈరోజు చాలా డస్టీగా ఉన్నాయండి ఆకులు మొత్తం. ఇలా వాటరింగ్ చేస్తే కొంచెం మనకి బాగుంటుంది నీట్గా. ఫ్రంట్ అయితే కప్పలు వస్తున్నాయండి, మొక్కలు ఎక్కువైపోయి. ఎండకి ఏంటంటే నేను కొంచెం గుబురుగా పెట్టేశాను ఎండాకాలం అనేసి, ఒకదానికి దగ్గరగా చనిపోతాయని. దానికి ఆ కప్పలన్నీ వచ్చి వాటిలో పడుతున్నాయి. అందుకని ఇవాళ అంతా ఫ్రంట్ బాల్కనీ మనకి ఎంట్రన్స్లో ఉంటుంది కదండి, మొత్తం అది క్లీన్ చేసుకుంటున్నాను. చాలా టైం పట్టిందండి, 1.5 hour దాకా ఆ వర్కే చేసుకుంటూ. ఈరోజైతే సింపుల్గా ఈజీగా అయ్యే వంటలు పెట్టేసుకుందాంలే అనేసి వంకాయ అయితే తొందరగా అయిపోతుందని అది బయట పెట్టేసి వచ్చాను. ఇలాగా మాప్ స్టిక్లు మనకి అయిపోయిన తుడిచేసిన ఉంటాయి కదండి, ఇల్లు తుడిచేవి, ఇవన్నీ స్టిక్స్ ఇలా వాడతాను. వాటికి కొబ్బరి తాళ్ళు అవి తెచ్చి మాప్ స్టిక్ లాగా కూడా అలా అవి డైరెక్ట్గా ఎందుకులే అన్నట్లు అవి చేస్తానండి. ఇలా ఒక్కటైతే ఇంకా చేయలేదు. ఇలా క్లీన్గా డస్ట్ కూడా బాగా పట్టేసిందండి. అటు ఇటు ఊర్లు తిరగటం, ప్రయాణాలు, కుండీల కింద ఇవి క్లీన్ చేసుకోవటం చాలా కొంచెం ఏంటంటే ఎప్పుడు లేజీగా అలా వదిలేస్తూ ఉంటే అలాగే అవుతుందండి. అందుకని ఈరోజు ఇంక ఇది పెట్టేసుకుందాంలే,
ఎండలైతే తగ్గలేదండి. నేనైతే ఎండలు అయిపోయాక ఈ పని మొదలు పెడదామనుకున్నా. కానీ నాకేంటంటే ఇవి కప్పలు అవి వస్తే వాటి కోసం పాములు ఏడొస్తాయో అనేసి ఇంకా శుభ్రంగా క్లీన్ చేసేసానండి. కొంచెం దూరంగా నీట్గా ఇలా పెట్టేసేసుకున్నాను. మామూలుగా అయితే ఇలానే ఉంటుంది సమ్మర్లో కాబట్టి. అలా మొత్తం కొంచెం దగ్గరగా పెట్టుకుంటే మనకి మొక్కలు పాడవకుండా ఉంటాయి. చిన్న మొక్కలు ఏవంటే ఎక్కువ నేను క్రోటన్ మొక్కలు అలాగా ఫ్లవర్స్ అవి అంటే ఎప్పుడూ పుయ్యవు కదండి. ఇలా ఎక్కువగా మనీ ప్లాంట్స్ అయితే ఎక్కువ పెంచుతానండి. ఇది వచ్చేసి చాలా బాగా పూస్తుందండి. వైట్ ఫస్ట్ ఎంట్రన్స్లో ఉంది. తర్వాత అన్ని ఎక్కువ మనీ ప్లాంట్లు పెడతానండి. చూడండి ఎంత చెత్త వచ్చేసిందో, డస్ట్ చెత్త ఇవన్నీ ఆకులు ఎండాకులు చాలా వరకు క్లీన్ చేశాను. ఇంకా ఉన్నాయండి ఎండాకులు, అవి నీట్గా చేయాలి. కొన్ని ఇవి తెచ్చేసి బాల్కనీలోకి బాస్కెట్లు అవి కొన్ని పాడైనాయి, అవన్నీ తెచ్చుకోవాలి. ఇలా చెప్పులు బయటికి వేసుకెళ్ళే చెప్పులండి అవన్నీ బయటే పెట్టేస్తాను, ఇంట్లో పెట్టను. ఇలాగ మొత్తం క్లీన్ చేసి వాటరింగ్ చేసి మట్టి మొత్తం వాటర్ తోటి శుభ్రంగా క్లీన్ చేసేసానండి. డోర్స్ అన్నీ డస్ట్ పట్టేసి ఉన్నాయి. తర్వాత ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నాను. ఎలాగో శుభ్రంగా కడిగేసాననేసి ఒక 4-5 ముగ్గులు వేసేద్దామనేసి తొందరగా ముగ్గులు వేసేసి వెళ్ళి స్నానం చేసి ఇంకా దీపారాధన ఇలా వంట చేయాలి కదండి. ఇప్పుడే టైం వచ్చేసి 11:40 అయిందండి. ఈరోజు లేట్ అయిపోయింది. ఇంక ఈజీగా తొందరగా అయ్యే కూరలు చేసేసుకోవాలి. స్నానం చేసి ముందైతే దీపారాధన సింపుల్గా కానించేసి ఇలా వంటది చేశానండి. ఇల్లంతా అయితే ఈ విధంగా నీట్గా సర్దేశాను. మొత్తం చిమ్మేసి మాప్ స్టిక్ పెట్టి వంట పని అంతా అయిపోయిందండి. రైస్ పెట్టేశాను. నేను స్నానం చేసి దీపం పెట్టి వచ్చేలోపు ఇవన్నీ చేసుకునేలోపు నాకైతే 1:15 అయిందండి. 1:30కి వస్తారు మా వారి భోజనానికి. ఇలాగా వంకాయ పెరుగు మామిడికాయ ముక్కలు అన్నీ కట్ చేసుకొని రైస్ కుక్కర్లో పెట్టుకున్నానండి. మొత్తం కిచెన్ గట్టంతా ఇలా నీట్గా తుడిచేసుకొని పెట్టుకుంటే అసలు ఆడవాళ్ళకి అదొక రిలాక్స్డ్గా ఉంటుందండి. ఈలోపు గ్యాస్ అయితే వచ్చింది, తీసుకోవాలి. గ్యాస్ తీసుకుంటానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్ అండి. 90% చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే తక్కువ చేసుకుంటున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.